చంద్రబాబు నాయుడు గారు వస్తే పరిశ్రమలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఉద్యోగాలు వస్తాయి. నా బిడ్డ చదువుకుని ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు. నా బిడ్డకు ఉద్యోగాలు వస్తాయి అన్న భరోసా. రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే మహిళలకు సంబంధించి ఇదొక స్కీమ్ తీసుకొస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి ఈరోజు. మహిళలకు ఆర్థిక గౌరవం ఇస్తామని చెప్పి ఏదో డ్వాక్రా గ్రూప్ రుణాలనో, స్త్రీనిధి రుణాలనో ఏదో రుణాలను ఇచ్చేసి మేము ఊరుకోవట్లే. ఇంటికొక ఎంటర్‌ప్రెన్యూర్‌ని తయారు చేయాలని చెప్పి 1,00,000 ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని ఫస్ట్ బేస్ మీద తీసుకున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఉమెన్స్ డేకి గౌరవ ముఖ్యమంత్రి గారు గుంటూరులో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ జరిగితే మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 6:00 వరకు ఉన్నారు. ఆ రోజు మీరందరూ కూడా అక్కడే ఉండుంటారు. ఏ ముఖ్యమంత్రి అండి ఒక ఉమెన్స్ డేలో వచ్చామా, ఉమెన్స్‌కి పొగిడామా, 4, 5 పథకాలు ప్రవేశపెట్టేసామా, మధ్యాహ్నానికి వెళ్ళిపోయామా అనుకుంటారు. కానీ ఆ రోజు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించుకొని, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని, వాళ్ళకి ఇంకా ఎలాంటి ఇంటెన్సివ్స్ ఇవ్వాలని చెప్పి ఆలోచించుకొని బయటకొచ్చిన వ్యక్తి. అదే ముఖ్యమంత్రి ఈరోజు ఒక ఎంఎస్ఎంఈ పార్క్స్‌ని కూడా ప్రత్యేకంగా ఒక ఇండస్ట్రియల్ పార్క్‌ని మహిళలకు అప్పచెప్పారంటే, ఈరోజు మహిళల మీద మాకున్న చిత్తశుద్ధి ఏంటో మీకు అర్థమవుతుంది. అంటే మేము కేవలం మా ఎన్‌డీఏ కూటమి గాని, తెలుగుదేశం పార్టీ గాని మహిళల్ని ఓట్ బ్యాంకుల కింద మేము ఉపయోగించుకోలే. మహిళా శక్తిని కరెక్ట్‌గా గనక ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే 2047కి మనం ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో ఉండాలి అనుకుంటున్నామో, అట్ ద సేమ్ టైమ్ ఈ మహిళా శక్తిని గనక ప్రాపర్ వేలో యూజ్ చేసుకుంటే డెఫినిట్‌గా ఉంటామని నమ్మిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మీ అందరికీ తెలుసు. చాలామంది ఈ 33% రిజర్వేషన్ వస్తుందని చెప్పిన తర్వాత చాలామంది ఆశలు పెరిగినాయి. ఎందుకంటే చాలామంది టీవీలో కూర్చొని అనుకుంటారు, మేము ఆల్రెడీ చట్టసభల్లో ఉన్నాం. మాకులా వాళ్ళు కూడా రావాలని కోరుకునే చాలామంది ఆడబిడ్డలున్నారు. కొంతమంది అయితే వాడికి ఒక ప్లాట్‌ఫామ్ దొరకదు. కానీ ఈరోజు ఒక ప్లాట్‌ఫామ్ క్రియేట్ అవుతుంది. అదేవిధంగా ఈరోజు కనీసం ఒక పార్టీ ముందుకొచ్చి, తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చి ఈరోజు మనం ఒక నిజంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా సంబరాలు చేసుకోవాలి. ఏమో ఇక్కడ కూర్చున్న మీ తాలూకా ఇంట్లలో మీ భార్యో, మీ పిల్లలో ఎవరో ఒకరు చట్టసభల్లో ఉంటారేమో ఎవరికి తెలుసు? అవకాశం వస్తుందేమో ఎవరికి తెలుసు? నేను అనుకున్నానా టీచర్‌గా ఉన్న నేను ఈరోజు హోమ్ మినిస్టర్‌గా మీ అందరి ముందు ఇలా మాట్లాడతానని? ఆ రోజు బై గాడ్స్ గ్రేస్ చంద్రబాబు నాయుడు గారి దయ, పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల తాలూకా ఆశీర్వాదం. అట్ ద సేమ్ టైం ఎవరు తలరాత ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఈరోజు ఇంతమంది మహిళా రిజర్వేషన్ విషయంలో 33% రిజర్వేషన్ వచ్చినప్పుడు ఎవరైనా రావచ్చు ఆ టైంలో. నిజంగా ఒకటి చెప్పాలంటే ఇది ఒక సామాజిక విప్లవం కింద భావించాలి. పర్టిక్యులర్‌గా ఇది ఒక సామాజిక విప్లవం. చాలామంది ఏమనుకుంటారంటే మహానాడు అనేది రాజకీయ సభ అనుకుంటారు. కాదు. మహానాడు అనేది ఒక ఎమోషన్. లిటరల్లీ ఒక ఎమోషన్. మీరు అబ్జర్వ్ చేసుకుంటే మహానాడు సుమారుగా మనం పార్టీ పుట్టినప్పటి నుంచి మహానాడు చేసుకుంటూనే ఉన్నాం. ఏ మహానాడులోనైనా మంచి ఎండల్లో వచ్చిద్ది. రోహిణీ కార్తె లాంటి ఎండల్లో వచ్చిద్దండి. రోహిణీ కార్తె అంటేనే బండలు బద్దలైపోతాయి అంటాం ఎండలకి. అలాంటి ఎండల్లోని కూడా కార్యకర్త అన్నవాడు చాలా ఎమోషన్‌గా నా పండగకొచ్చాను అని, నా జాతరకొచ్చానని 2 రోజులు, 3 రోజులు కూడా వెయిట్ చేస్తుంటాడు. అటువంటి మహానాడు వేదిక మీద మేము ఏదో కల్లబొల్లి మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికున్న ప్రాధాన్యత గురించి చెప్పడానికే ఏ ప్లాట్‌ఫామ్ మీద మేము దీన్ని అనౌన్స్ చేశామని చెప్పడానికే ఆ ప్రాధాన్యత చెప్పాను ఇక్కడ మీకు. కాబట్టి మేము అంత సెంటిమెంట్‌గా భావించే మహానాడు సభ మీద గౌరవ నారా లోకేష్ గారు ఇనిషియేషన్ తీసుకొని ఈ 33% రిజర్వేషన్ మేము కల్పిస్తామని చెప్పడం యాస్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు జాతీయ పార్టీ అధ్యక్షుల హోదాలో ఆయన దానికి ఆమోదం తెలపడం కూడా ఇది నిజంగా చెప్పాలంటే ఒక సామాజిక విప్లవం కింద భావించొచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ రేపొద్దున రాష్ట్ర అభివృద్ధిలో ఇదొక బ్లూ ప్రింట్ కింద కూడా మేము మార్చుకోవచ్చు. నిజంగా ఒక బ్లూ ప్రింట్ అనుకోవాలి. ఎందుకంటే చాలామంది ఇంతకుముందు గవర్నమెంట్లు ఉన్నాయి అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది గురించి మాట్లాడడం వేస్ట్ అనుకుంటాను, కానీ తప్పట్లేదు, మాట్లాడాలి. లాస్ట్ 5 సంవత్సరాల గవర్నమెంట్లో గొడ్డలిపాటి గవర్నమెంట్లో మీ అందరూ చూశారు. అమరావతి రాజధానిగా రావాలి అంటే రోడ్ల మీదకి తీసుకొచ్చి బూటికాలతో తన్నించుకున్న పరిస్థితుల నుంచి ఈరోజు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు చట్టసభల్లోని వాళ్ళని భాగస్వాములను చేస్తాం. ఆ రోజు బూటికాలతో తన్నిస్తే ఈరోజు మేము చట్టసభల్లో భాగస్వాములు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. ఈరోజు ఎస్పెషల్లీ అలాంటిదే కాదు, చాలామంది మీద సోషల్ మీడియాలో పడుతున్న చాలా పోస్టులు. నిజంగా ఎందుకు సామాజిక విప్లవం అన్నానంటేనండి, మా హక్కుల గురించి మేమే పోరాటం చేసుకోవాలి. అదే గౌరవ ఎన్టీ రామారావు గారు చెప్పిన సూత్రం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్న సూత్రం కూడా. మా గౌరవం గురించి మేమే కాపాడుకోవాలి. ఈరోజు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడి కించపరిచే విధంగా మాట్లాడినా కూడా ఈరోజు చట్టసభల్లో బయటకు వచ్చి ఈరోజు చాలామంది మహిళా ప్రాధాన్యత పెరిగిన తర్వాత మా గౌరవం కూడా మేము పెంచుకునేదానికి ఒక అవకాశం కింద కూడా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఎస్పెషల్లీ నారా లోకేష్ గారికి, గౌరవ మంత్రివర్యులు నా సోదరులు నారా లోకేష్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.
ఎందుకంటే మహానాడు లాంటి ఒక పెద్ద సెంటిమెంట్ భావోద్వేగం కలిగిన మహానాడులో ఒక మహిళా రిజర్వేషన్